నమస్తే న్యూస్ 9 టుడే న్యూస్ కి స్వాగతం. ఈ నెల 7న ముఖ్యమంత్రి అనకాపల్లి జిల్లా పర్యటన సందర్భంగా ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి గుడివాడ ఎంపీ సత్యవతి పినకాడ గ్రామంలో బహిరంగ సభలో జగనన్న చేయూత నిధులను వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేస్తారని వెల్లడించిన అమర్నాథ్. ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకునే ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్నని స్పష్టం చేసిన ప్రభుత్వ విప్ చీర్ల. కొత్తపేట నియోజకవర్గంలో పేదలందరికీ ఇళ్ల లేఅవుట్ల నందు పట్టాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జగ్గిరెడ్డి. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పిఠాపురంలో పోటీ చేస్తే 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపించుకుంటామన్న జన సైనికులు. పార్టీ గెలుపు కోసం స్థానిక శ్రీపాద శ్రీ వల్లభ మహా సంస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు డాక్టర్ పిల్లా శ్రీధర్. గోపాలపట్నంలో ఘనంగా ముగిసిన రాష్ట్ర స్థాయి 3వ బాల బాలికల బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలు. ముగింపు సందర్భంగా విజేతలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే గణబాబు తనయుడు మౌర్య సింహ. నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీ హామీలను 100 రోజుల్లోనే అమలు చేస్తుందని ఎమ్మెల్యే డాక్టర్ బుక్యా మురళీ నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ సెంటర్లో గృహజ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే వినియోగదారులకు జీరో బిల్లుల జారీ కార్యక్రమాన్ని విద్యుత్ శాఖ అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 2 గ్యారంటీలను అమలు చేశామని, ఇప్పుడు మరో 2 గ్యారంటీలను అమలు చేస్తున్నామని, 100 రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని అన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 సంవత్సరాల్లో నిరుద్యోగులను మోసం చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామని ఇచ్చిన హామీ మేరకు 30,000 ఉద్యోగ నియామకాల ప్రక్రియను ప్రారంభించామన్నారు. ప్రజా ప్రభుత్వం, ప్రజాపాలన, మన ప్రభుత్వం ప్రజలకు వద్దకు వచ్చి పరిపాలించే ప్రభుత్వం. బడుగు బలహీన వర్గాలకు అందుబాటులో ఉంటుంది. ఇందిరమ్మ రాజ్యం, ఇంటింటి సౌభాగ్యం. మన ప్రభుత్వం చెప్పేదే చేస్తుంది, చేసేదే చెప్పుద్ది. మన ప్రభుత్వం చేపట్టినటువంటి 6 గ్యారంటీల్లో ఈరోజు గృహజ్యోతి, ప్రతి ఒక్కరు తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 200 యూనిట్ల కరెంటు, జీరో బిల్లు, ఇట్లాంటి ఇంత సౌకర్యంగా మనకి ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇది అందరూ వినియోగించుకోవాలి. దొంగ కరెంట్లు ఇట్లాంటిది వేరే దుష్ప్రభావాలు ఇలాంటి వాటికి దూరంగా ఉండి ఈ పథకాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. మా వాళ్ళు ఇచ్చినటువంటి లంకె బృందంలో మొత్తం ఏం లేదు, రాళ్ళు బూడిద ఉందని తెలిసి వెనకాల కూర్చొని వాళ్ళు వికటాటహాసం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అపహాస్యం చేస్తా ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారు, మీరు మీ సంక్షేమ పథకాలు ఎలా అమలు చేస్తారో మేము చూస్తామని. ఎందుకంటే వాళ్ళకి తెలుసు అక్కడ ఇచ్చింది వాళ్ళు 0 బడ్జెట్ అని. అయినా కూడా చాలా కష్టపడి మన మంత్రివర్గంతో పాటు మన ముఖ్యమంత్రి వర్యులు, ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా చాలా జాగ్రత్తగా అన్ని చర్యలు తీసుకుంటూ మనకున్నటువంటి ఇక్కడ ఉన్న వనరులనే మనము మంచిగా ఉపయోగం చేసుకుంటూ అనేక సంక్షేమ పథకాలను గాడిలో పెట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇక్కడ మనకున్నటువంటి మన మహబూబాబాద్ నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి పథకాలు నడిపించాలని ఏకైక లక్ష్యంతో ఇక్కడ ఉన్నటువంటి మన అధికార సిబ్బంది కావచ్చు, మేము కావచ్చు, మంత్రులు కావచ్చు, మొత్తం ప్రభుత్వ యంత్రాంగమే కలిసి ప్రజల వద్దకు పోయి ప్రజలకు పాలన ఇచ్చే విధంగా మేము కష్టపడతా ఉన్నాము. అందుకే నేను ఇక్కడ ఉన్నటువంటి పౌరులను కోరుతా ఉన్నా, నాయకులను కోరుతా ఉన్నా, మీరు మాకు సహకరించండి. రాబోయే రోజుల్లో ఇంకా మనకు ఇందిరమ్మ ఇల్లులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇందిరమ్మ ఇల్లు మన మహబూబాబాద్ నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇల్లులు వచ్చే కార్యక్రమం తొందరలోనే చేపడతాం. అందుకే ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వాలంటే ముందుగా గ్రామ కమిటీలలో ఇందిరమ్మ కమిటీలను ఏర్పరచాలి. ఇందిరమ్మ కమిటీలో 5 నుంచి 10 మంది కులాల వారిగా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్థానిక. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 6న పాలమూరుకు రానున్నారని జిల్లా కేంద్రంలో బహిరంగ సభ నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి సభను పెద్ద ఎత్తున ప్రజలు జయప్రదం చేసి పాలమూరు ముద్దు బిడ్డను ఆశీర్వదించాలని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. షాద్ నగర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ
గత 10 ఏళ్లుగా ప్రజలు సరైన ప్రజారంజక పాలన అందక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ప్రజల సమస్యలను కల్లారా చూసి సీఎం రేవంత్ రెడ్డి అనేక పోరాటాలు నిర్వహించి అన్ని వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అన్ని సంక్షేమాలు అమలు చేయాలని, ప్రజల పరిస్థితులకు అనుగుణంగా 6 గ్యారెంటీలను ప్రవేశపెట్టి అందులో 4 గ్యారెంటీలు పూర్తి చేయడం జరుగుతుందని, మరికొద్ది రోజులు 6 గ్యారెంటీలు కూడా పూర్తి చేస్తామని అన్నారు. పరిపాలన పరంగా ఇబ్బందులు ఎదురవ్వడం సహజమేనని, వాటిని అధిగమించి ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ చేపడుతున్న న్యాయ యాత్రకు సంఘీభావంగా మిత్రులు, పెద్దలు, మాజీ ఎమ్మెల్యే, ఏఐసిడబ్ల్యూసి మెంబర్ వంశీచంద్రరెడ్డి గారు గత నెల మక్తల్లో మొదలుపెట్టి పార్లమెంట్ నియోజకవర్గం మొత్తం మండల్ టు మండల్ న్యాయ యాత్ర చేపట్టి ఈ దేశంలో జరుగుతున్న దుర్మార్గాలు, అన్యాయాలు, నిర్లక్ష్యం ప్రజల వైపున ఎక్కడికక్కడ తెలంగాణ రాష్ట్రంలో 14 సంవత్సరాలు అయింది. ఒక పేదోనికి ఒక ఇల్లు ఇవ్వలేదు. కాబట్టి మన కొంతనన్న ఇండ్లు పేదోళ్లకు ఇవాళ గుడిసెలల్లా నివసిస్తున్నారు, తాడ్పత్రులు కట్టుకున్నారు కొందరు, ఏదో ఇంకొక నల్ల పేపర్ కట్టుకున్నారు కొందరు, గుడిసెలల్లో మగ్గుతున్నారు కొందరు అని చెప్పి మొట్టమొదట్లో నేనే గడుపుని పెట్టాను. శారదా విషయంలో సాక్షాత్ మీరు అందరూ తెలుసు, శాసనసభలో చెప్పడం జరిగింది. ప్రత్యేకంగా కూడా ముఖ్యమంత్రితో మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా ఇండ్లు ఇవ్వాల్సిందని చెప్పడం కూడా జరిగింది. తప్పకుండా ఆ పథకం కూడా రేపు ప్రారంభించబోతున్నాడు. ఆ భగవంతుని దయతోని, ప్రజలు ఇచ్చిన అవకాశంతో, మీ అందరి యొక్క ఆశీస్సులతోని ఆ పథకం కూడా త్వరలోనే ప్రారంభించబోతున్నాం. కాబట్టి నాకు తెలిసి కూడా అక్కడ కూడా అనౌన్స్మెంట్ కూడా చేయొచ్చని అయితే ఆశిస్తూ ఉన్నాం. కాబట్టి మరి ఈ కార్యక్రమాన్ని మరి ప్రభుత్వం హైదరాబాద్ ఉప్పల్లో బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు మేకల శిల్పారెడ్డి ఆధ్వర్యంలో నారీ వందన్ యాత్రను నిర్వహించారు. ఉప్పల్ వీటీ కమాన్ నుండి ఉప్పల్ రింగ్ రోడ్డు వరకు జరిగిన ఈ యాత్రలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దేశంలో మహిళల అభివృద్ధి కోసం ప్రధాని మోడీ చేస్తున్న కృషికి మహిళల తరపున ధన్యవాదాలు తెలిపేందుకు నారీ వందన్ యాత్రను చేస్తున్నట్లు రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు మేకల శిల్పారెడ్డి అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం జరుగుతుందని శిల్పారెడ్డి తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు నారీ శక్తి వందన్ ర్యాలీ అని మహిళల్ని ప్రోత్సహిస్తూ, మహిళల్ని ఎంపవర్ చేస్తూ మేము ఈ యొక్క ర్యాలీని ఉప్పల్ అసెంబ్లీలో అన్ని డివిజన్లు ఇన్వాల్వ్ చేస్తూ మహిళలందరం ఈ యొక్క ర్యాలీని ప్రధానమంత్రిని అభినందనలు తెలుపుకునే దిశగా మేము ఈ ర్యాలీ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా అన్ని అసెంబ్లీ నుంచి మహిళలు, ముఖ్యమైన మహిళలందరూ పాల్గొనడం జరిగింది. మన రామంతపూర్ కార్పొరేటర్ శ్రీవాణి గారు, చేతనా గారు, అప్సిగూడ కార్పొరేటర్ చేతనా గారు, అలాగే అసెంబ్లీ కన్వీనర్ అనిత పద్మారెడ్డి గారు, జిల్లాలో ఉన్న ముఖ్య నాయకురాలు ప్లస్ డివిజన్లో ఉన్న మహిళా మోర్చా నాయకురాలు అందరూ పాల్గొన్నారు. ఈ యొక్క యాత్ర ఉద్దేశము మహిళల గురించి ఏదైతే నరేంద్ర మోడీ గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు కూడా తెలియాలని, వారు చేస్తున్న స్కీమ్సే కానీ ఏవైనా కానీ ప్రజల్లోకి అందరికీ తెలియాలని ఒక అవగాహనతో ఈ ర్యాలీ చేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఆయనకు కృతజ్ఞతలు చెప్తూ ఈ ర్యాలీ చేస్తున్నాము. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు మహిళల పట్ల ఆలోచించినట్టు ఇంతవరకు ఏ ప్రధాని ఆలోచించలేదు. స్వచ్ఛ భారత్ టాయిలెట్స్ ఫస్ట్ 2014లో ఆయన ప్రధానమంత్రి అయినప్పుడు మహిళల ఆత్మగౌరవం కాపాడే దిశలో ఆయన ఫస్ట్ 34 లక్షల టాయిలెట్స్ మన మేడ్చల్ మండలం రావల్కోల్ గ్రామ పరిధిలోని శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో జాతర సందర్భంగా జరిగిన కళ్యాణోత్సవంలో పాల్గొనడం జరిగింది. స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది.
10,000 పాసులు వేసి అందరికి వచ్చిన సార్ ఎమ్మెల్యేలకు చైర్మన్లకు మేయర్లకు ఇంటింటికి పోయి ధర్మకర్తలు పోయి ఇచ్చి వచ్చారు. చాలా పబ్లిక్ వచ్చింది, బాగా అయింది. భక్తులు రావాలి, విఐపీలు రావాలి, సామాన్య భక్తులు రావాలి, అందరూ వస్తారు కదా జాతరకు. మనం కూడా ఇంత పెద్ద దేవాలయం మన దగ్గర ఉన్నప్పుడు రావాలి, చేసుకోవాలి, వాళ్ళకి అరేంజ్మెంట్స్ కూడా చేయాలి. సార్ కలెక్టర్ బాగా స్మార్ట్ కాబట్టి మంచిగా చేస్తున్నారు. ఏ ఇబ్బంది కాకుండా జరుగుతాయని డిస్ట్రిక్ట్ కలెక్టర్ కూడా మంచి ఎక్స్పీరియన్స్తో లాస్ట్ టైం కూడా చేసింది కాబట్టి మన డీసీ మేడం కూడా పాత మేడం కాబట్టి అందరూ కూడా పర్ఫెక్ట్ చేస్తారని కూడా అనుకుంటున్నాం. కాబట్టి మా చైర్మన్ గారి అందరికీ కూడా మా భాషను మాత్రం మా లీడర్లకు వచ్చేటట్టు ఉండండి. అధికారులే ఆడిపో కానీ పోలీసు అధికారులే పట్టుకోకండి. జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణ కేంద్రంలోని ప్రగతి ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో క్రీడలు ప్రారంభమయ్యాయి. కబడ్డీ, ఖోఖో, అథ్లెటిక్స్ తదితర క్రీడలను మున్సిపల్ చైర్మన్ ఎంఆర్ఓ జెడ్పీటీసీ ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులతో పరిచయం నిర్వహించారు. అనంతరం జాతీయ పతాకాన్ని, ఒలింపిక్స్ పతాకాన్ని ఎగురవేసి క్రీడా జ్యోతిని వెలిగించారు. అనంతరం శాంతి కపోతాలను ఎగురవేసి క్రీడలను ప్రారంభించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ మోరా హనుమండ్లు మాట్లాడుతూ క్రీడల వల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసిక ధైర్యం, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని అన్నారు. అనంతరం తహసీల్దార్ మొహమ్మద్ అబ్దుల్ ఖయ్యూం మాట్లాడుతూ విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యత కల్పిస్తున్న పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు. జెడ్పీటీసీ జాదవ్ అశ్విని మాట్లాడుతూ క్రీడల వల్ల మానసిక ఉల్లాసం కలుగుతుందని, క్రీడల్లో గెలుపు ఓటములను సమానంగా తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ప్రెస్ జేఏసీ అధ్యక్షుడు వాసరి రవి మాట్లాడుతూ క్రీడల వల్ల పిల్లల్లో గెలవాలనే తపన పెరుగుతుందని అన్నారు. ప్రగతి హై స్కూల్ యాన్యువల్ స్పోర్ట్స్ డే సందర్భంగా మొట్టమొదటిగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సందర్భంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, మరి విద్యావంతురాలు, రాయకల్ మండల జడ్పీటీసీ గారైనటువంటి శ్రీమతి అశ్విని జాదవ్ తిరుపతి గారు, ఒక రకంగా చూస్తే ఇప్పుడు ఆ రవి అన్నాడు, వాసర్ రవి యువకులు అని, నిజంగా యువకులే. మా దగ్గర నేను డిగ్రీ కాలేజీలో పనిచేసినప్పుడు మీలాంటి వాళ్ళు ఉంటుంది సార్. ఇప్పుడు మీరు డిగ్రీ కాలేజీలో ఉండేటువంటి పెద్ద విద్యార్థిగా మీరు అనిపిస్తున్నారు. మీ ఉత్సాహం చూస్తే కూడా అట్లే ఉంది. మరి రాయకల్ తహసీల్దార్ గారు, మరి ఈ వేదికను పంచుకుంటున్నటువంటి పత్రికా మిత్రులలో ఒక మాట అన్నాడు, మా కాలంలో మంచి శేఖర్ సార్ లాంటి వాళ్ళు ఉంటే గొప్పవాణ్ణి అని. నీ లోపల సృజనాత్మక శక్తి ఉంది, నువ్వు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడి కాగలిగినావు. ఇంతకన్నా ఏం కావాలి నీకు? నువ్వు గొప్పోడివే. మరి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వాసర్ రవి గారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం అక్కుపల్లి పంచాయతీలో గుడ్ మార్నింగ్ అక్కుపల్లి కార్యక్రమంలో పార్టీ నాయకులతో కలిసి పాల్గొన్న రాష్ట్ర పశుసంవర్ధక, పాడిశ్రమ మరియు మత్స్యశాఖ మంత్రులు డాక్టర్ సిదిరి అప్పలరాజు. ఈ కార్యక్రమంలో భాగంగా పంచాయతీ పరిధిలో మిగిలిన చిన్న సమస్యలు సహితం తెలుసుకున్నారు. పంచాయతీ సమస్యలతో పాటు రోడ్లు, డ్రైనేజీలను పరిశీలించారు. నాయకులు, కార్యకర్తలు ఏర్పాటు చేసిన బ్రేక్ఫాస్ట్ కార్యక్రమంలో పాల్గొని పంచాయతీ అభివృద్ధికి మరింత ఎక్కువగా పనిచేయాలని, మన ప్రభుత్వం హయాంలో మాత్రమే ఈ పంచాయతీని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకుందామని తెలిపారు. ఇది ఎన్నికల సమయం కావున అందరూ సమిష్టిగా పనిచేయాలని, మరోసారి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయాలని ఆయన కోరారు. రాకపోయినా పర్వాలేదు. బాగున్నా మీ ఆయన మనసులో లేదు ఇప్పుడు ఎక్కడ
అనకాపల్లిలో ఈ నెల 7న జరగనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీ డాక్టర్ బి శెట్టి సత్యవతి, కలెక్టర్ రవి పటాన్ శెట్టి, అనకాపల్లి వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మలసాల భరత్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీ సత్యవతి మాట్లాడుతూ అనకాపల్లి మండలం పిసినికాడ గ్రామం వద్ద జాతీయ రహదారి పక్కన ఈ నెల 7వ తేదీన జరగనున్న బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొని జగనన్న చేయూత నిధులను సభలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా బటన్ నొక్కి ప్రారంభిస్తారని అన్నారు. కొత్తగా అనకాపల్లి జిల్లా ఏర్పడిన తర్వాత మొదటిసారిగా అనకాపల్లి వస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలికేందుకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అలాగే నవరత్నాల్లో ఒకటైన జగనన్న చేయూత నిధులను జమ చేసే కార్యక్రమం చేపడుతున్నారని అన్నారు. ఈ బహిరంగ సభలో అధిక సంఖ్యలో మహిళలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మండల అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ నెల 7వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అనకాపల్లి విచ్చేస్తున్న సందర్భంగా మరీ ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఒక మహిళా సాధికారతకు నిదర్శనంగా ఆంధ్ర రాష్ట్రంలో అమలవుతున్న చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ వైఎస్ఆర్ చేయూత ప్రోగ్రాం 4వ విడత కార్యక్రమం అనకాపల్లి నియోజకవర్గం నుంచి మరి ప్రారంభించడానికి, అంటే 4వ విడత జమ చేయడానికి విచ్చేస్తున్న ముఖ్యమంత్రి గారికి ఘన స్వాగతం పలకటానికి, ఏర్పాట్లను పరిశీలించడానికి ఈరోజు మరి పిసినిగాడ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఈ స్థలానికి రావడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారు, గౌరవ మంత్రివర్యులు, నాయకులు, భరత్ గారు అందరూ కూడా ఈరోజు వచ్చి ఏర్పాట్లన్నీ కూడా పరిశీలిస్తూ ఉన్నాము. ఇది మనకి ఎంతో ఎంతో సంతోషకరమైన విషయం. కొత్త జిల్లా ఏర్పాటైన తర్వాత మరీ ముఖ్యంగా మార్చి 8వ తారీఖు అంతర్జాతీయ మహిళా దినోత్సవం, దానికి ఒక్కరోజు ముందు మరి మనకి మహిళలకు సంబంధించి ఏదైతే మాట ఇచ్చారో నవరత్నాలలో చాలా చాలా ఇంపార్టెంట్ కార్యక్రమం, ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకి 75,000 రూపాయలు ప్రతి సంవత్సరం. 2023 ఆస్ట్రా సమావేశాలలో ఆడపడుచులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ప్రభుత్వ విప్ చీర్ల జగ్గిరెడ్డి నియోజకవర్గంలో అన్ని పేదలందరికీ ఇళ్ల లేఅవుట్ల నందు పట్టాలు అందజేసిన లబ్ధిదారులకు ఇంటి స్థలాలు అందజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా తాడిపూడి, అవిడి, ఆత్రేయపురం, పేరవరం, గుమ్మిలేరు, పెనికీరు, పేదపల్ల, పినపల్ల, జొన్నాడ, మడికి, పలివేల, మోడెకుర్రు, వానపల్లి, గోపాలపురం, లక్ష్మీ పోలవరం, బేదిరేశ్వరం, ఈతకోట, ముమ్మిడి వరపాడు గ్రామాల్లో గల ఇంటి స్థలాలు లబ్ధిదారులకు అందజేశారు. ఇదే క్రమంలో రావులపాలెం మండలం దేవరపల్లి గ్రామంలో సుమారు 1910 మంది లబ్ధిదారులకు వారి వారి ఇంటి స్థలాలు, వారికి సంప్రదాయబద్ధంగా ఆడపడుచులకు పసుపు, కుంకుమ, గాజులు, బ్లౌజ్ పీస్ ఇవన్నీ కలిపి ఇంటి స్థలాలు చూపించారు. ఈ సందర్భంగా చీర్ల మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఒక పేద కుటుంబానికి కూడా ఇంటి స్థలం ఇచ్చిన పాపన పోలేదని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజల్లో వస్తున్న మంచి పేరు చూసి ఓడ్చుకోలేని తెలుగు కుట్రల పార్టీ కోర్టులో కేసులు వేసి ఇబ్బందులకు గురి చేయాలని, స్థలాల పంపిణీ ఆపాలని విశ్వ ప్రయత్నాలు చేసిందని, అయినప్పటికీ మొక్కవోని దీక్షతో జగన్మోహన్ రెడ్డి పేదలకు ఇంటి స్థలాలు అందజేసి వారికి ఒక స్థిరాస్తిని ఏర్పాటు చేస్తున్నారని కొనియాడారు. మన నియోజకవర్గంలో మరి సుమారు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత భారీ ఎత్తున ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం ఎప్పుడు ఏ ప్రభుత్వంలో జరగలేదు. ఏదో 1000 ఇచ్చారు, 2000 ఇచ్చారు, 3000 ఇచ్చారు. నేను ఇచ్చాను 2004లో రావులపాలెం కాలనీ ఇచ్చాను. కానీ ఇంత భారీ ఎత్తున నియోజకవర్గంలో 17,650 ఇళ్ల స్థలాలు కేవలం మరి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలోనే జగన్మోహన్ గారి నాయకత్వంలో మీ అందరికీ మరి ఆడపడుతులు ఇచ్చే అదృష్టం నాకు దక్కిందని చెప్పి ఇప్పుడే విజయ్ చెప్పినట్టు మరి నాకు దక్కిందని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. మరి అలాగే మీ అందరికీ పట్టాలు ఇచ్చాం. పట్టాలు ఇస్తే అయిపోలా. నేను అవసరం మీటింగ్ వచ్చినప్పుడు చాలా మంది ఆడవాళ్ళు అడిగాను, ఎవరిని మా కాగితాలు ఇచ్చారో, అసలు భూమి ఉందా, ఇవన్నీ రావు, ఎవరంటున్నారు, మా పరిస్థితి ఏంటని అడిగాను. ఆ రోజున మాట ఇచ్చాం. మరి ఏదైతే సొంత ఆడపడుతు ఇచ్చింటే ఇచ్చానమ్మా మీకు, ఎట్టి పరిస్థితుల్లో మాట తప్పడం. ఏదైతే మీ అందరికీ ఇవ్వాల్సిన ఇళ్ల స్థలాలు మీ యొక్క భూముల్లో మిమ్మల్ని కూర్చోబెట్టి మీకు మీ పుట్టింటి వారు ఇచ్చినట్టు ఒక జాకెట్ గుడ్డ, పసుపు, కుంకుమ, గేసుకోవడానికి గాజులు, బొట్లు కలిపి మీ అందరికీ కూడా మీకు హ్యాండ్ ఓవర్ చేసేస్తాను. వీలైనంత వరకు ఎన్ని ఇవ్వగలుగుతారని ఇచ్చేస్తాననే మాట ఆ రోజు ఇచ్చాం. ఆ రోజు నాకు తెలియదు జాకెట్ గుడ్డల రేట్లు ఎక్కువ ఉందని. తర్వాత జాకెట్లు కొనేదని తెలిసింది నాకు. ఇప్పుడు కూడా
ఇప్పుడు కూడా ఆఖరి వాయిదా తెప్పించుకున్నా. నేను రాత్రి తెచ్చాను మహానుభావుడు. బిల్లు కొన్ని రోజులు ఆగరబాబు అని చెప్పాను. జాకెట్ గుట్లన్నీ తెచ్చాను. శ్రీపాద శ్రీ వల్లభ స్వామి ఆశీస్సులతో పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపించుకోవడానికి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు సిద్ధంగా ఉన్నారని పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకుడు డాక్టర్ పిల్లా శ్రీధర్ తెలియజేశారు. పవన్ రావాలి, పిఠాపురం మారాలి అని పవన్ రావాలి, పిఠాపురం మారాలి అనే నినాదంతో అదేవిధంగా పొత్తుల్లో భాగంగా పోటీ చేస్తున్న 24 ఎమ్మెల్యే సీట్లలో 3 ఎంపీ సీట్లలో అత్యధిక మెజార్టీతో జనసేన పార్టీకి చెందిన అభ్యర్థులు గెలుపొందాలని కోరుతూ పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకుడు డాక్టర్ పిల్లా శ్రీధర్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పిఠాపురంలో శ్రీపాద శ్రీ వల్లభ మహాసంస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొలికొండ శశి యాదవ్, దాసరి కిరణ్, పిల్లా శివశంకర్, మాదేపల్లి శ్రీను, బవిడిశెట్టి రాంబాబు, కంబాల దాసు, జ్యోతుల శ్రీనివాస్, జవాది జోగేశ్వరరావు, పల్లేటి బాపన దొర, గరగ సత్యానందం తదితరులు పాల్గొన్నారు. జై గురుదత్త, అందరికీ నమస్కారం. ఈరోజు మా అధినేత శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని, ఆయన అత్యధిక మెజార్టీతో గెలవాలని, అదేవిధంగా జనసేన టీడీపీ పొత్తులో అందరు అభ్యర్థులు కూడా అత్యధిక మెజార్టీతో గెలిచి జనసేన టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని మా పిఠాపురం నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరి కోరిక. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి పీఠం అధిరోహించాలని పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరితో పాటు కోరుకుంటూ ఈరోజు దత్తుని ప్రథమ అవతారమైన శ్రీపాద శ్రీపాలవుడి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా 108 కొబ్బరికాయలు కొట్టి ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి ప్రజాబలంతో పాటు దైవ బలం కూడా తోడుగా ఉండాలని చెప్పేసి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేయాలని. ఆయన పోటీ చేస్తే మా జన సైనికులందరూ కూడా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తామని, పిఠాపురం ప్రజలందరూ సహకారంతో అత్యధిక మెజారిటీ మునుపెన్నడూ ఏ నాయకుడు ఏ ఎలక్షన్లో గెలవలేనంత అత్యధిక మెజారిటీ 1,00,000 పై ఓట్ల మెజారిటీతో ఆయన గెలిపించుకుని అసెంబ్లీలో కూర్చోబెట్టుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా గతంలో కూడా మా అధినేత పిఠాపురం నుంచి పోటీ చేసి గెలవాలని, అదేవిధంగా ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని కూడా పిఠాపురం నియోజకవర్గ జన సైనికుల సహకారాలతో అన్నవరం వరకు యంగ్ ఫ్రెండ్స్ బాక్సింగ్ క్లబ్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు సాగిన రాష్ట్ర స్థాయి 3వ బాలికల బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీల ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. సోమవారం గోపాలపట్నం పెట్రోల్ బంక్ గ్రౌండ్స్ లో జరిగిన ఈ ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా టీడీపీ యువనేత ఎమ్మెల్యే గణబాబు తనయుడు మౌర్య సింహ హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పోటీల నందు ప్రతిభ కనపరిచిన వారికి త్వరలోనే విదేశాల్లో జరిగే పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పించనున్నామన్నారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ద్రోణాచార్య అవార్డు గ్రహీత వెంకటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ బాక్సింగ్ అసోసియేషన్ సభ్యులు రవిరాజ, బి లక్ష్మణదేవ్, బి నాగేశ్వరరావు, గోడ్లే నాగార్జున, ధాడి రమేష్ నాయుడు, దొడ్డి చంద్రశేఖర్, జిఎస్ రాజు, మూర్తి పట్నాయక్, నారిపిని సత్యరాజు, బొడ్డేటి విజయ్, ఎస్ఎస్ ప్రభాకర్, ఎస్ నూకరాజు, కె కిరణ్ కుమార్, కొల్లి అప్పారావు, కనకకుమార్, కె శ్రీనివాసరావు, అలజంగి శ్రీను, జి రమేష్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు అందరికీ. ఈరోజు 7th నాటి జరుగుతున్నటువంటి సీఎం గారి విజిట్కి భద్రతా పరంగా ఏర్పాట్లు ఎలాగున్నాయి, మిగతా మనకి పోలీస్ వైపు నుంచి తీసుకోవాల్సింది సర్టన్ ఇన్స్ట్రక్షన్స్ ఏమేమి మనం చేయాలి, ఓవరాల్ అరేంజ్మెంట్స్ ఎలాగున్నాయి, ఇవన్నీ చూడడానికి ఈరోజు ఎస్పీ గారితో కలిసి మన సిబ్బందితో ఈరోజు రావడం జరిగింది. ఓవరాల్గా ఐఎమ్ హ్యాపీ విత్ ది అరేంజ్మెంట్స్ డన్ బై ది ఎస్పీ అండ్ హిస్ టీమ్. ఇంకా నెక్స్ట్ రేపు ఎల్లుండి కూడా మనకి వచ్చినటువంటి డెవలప్మెంట్స్ని చూసుకొని దానికి తగ్గట్టుగా మనకి బందోబస్తులో మార్పులు కానీ విల్ బి టేకింగ్ ఇట్ అప్. ముఖ్యంగా భద్రతా పరంగా ఎస్పీ గారికి అదేవిధంగా డిఎస్పీలందరికీ సిబ్బందికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ నేను ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ 1,500 మందితో ప్రతిష్టమైన ఒక బందోబస్తును ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి ఈ జరిగినప్పుడు పబ్లిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా స్మూత్గా ఈ ప్రోగ్రామ్ను జరపాలని అన్ని డిస్కషన్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. పోలీస్ వైపు నుంచి ట్రాఫిక్ రెగ్యులేషన్ కానీ క్రౌడ్ రెగ్యులేషన్ కానీ దీనికి తీసుకోవాల్సిన అన్ని
చర్యలు కూడా నేను ఎస్పీ గారికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వీఆర్ కాన్ఫిడెంట్. మా సిబ్బంది చాలా చక్కగా కృషి చేస్తున్నారు లాస్ట్ 2 days నుంచి. ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ ఈ ప్రోగ్రామ్న సజావుగా స్మూత్గా జరుపుతారని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 7న ముఖ్యమంత్రి అనకాపల్లి జిల్లా పర్యటన సందర్భంగా ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి గుడివాడ ఎంపీ సత్యవతి. పినకాడ గ్రామంలో బహిరంగ సభలో జగనన్న చేయూత నిధులను వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేస్తారని వెల్లడించిన అమర్నాథ్. ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకునే ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్నని స్పష్టం చేసిన ప్రభుత్వ విప్ చీర్ల. కొత్తపేట నియోజకవర్గంలో పేదలందరికీ ఇళ్ల లేఅవుట్ల నందు పట్టాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జగ్గిరెడ్డి. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పిఠాపురంలో పోటీ చేస్తే 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపించుకుంటామన్న జన సైనికులు. పార్టీ గెలుపు కోసం స్థానిక శ్రీపాద శ్రీ వల్లభ మహా సంస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు డాక్టర్ పిల్లా శ్రీధర్. గోపాలపట్నంలో ఘనంగా ముగిసిన రాష్ట్ర స్థాయి 3వ బాల బాలికల బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలు. ముగింపు సందర్భంగా విజేతలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే గణబాబు తనయుడు మౌర్య సింహ. ఇది వాళ్ళ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. నమస్కారం.